అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగానే చలో సుషేద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. అప్పుల మీద హరీష్ రావు చెప్పిండు పక్కా లెక్కలు. కాంగ్రెస్ వాళ్ళకి అసెంబ్లీలో చూయించిండు సుక్కలు. గ్రూప్ 2ల టీడీపీ గురించి ప్రశ్నలు. ఎందుకివి అనుకుంటా గరం అవుతుర్రు జనాలు. స్కూటీలొచ్చి పూలకుండి చోరీ. అక్కకి ఇదేం చిల్లర బుద్ధో మరి. అప్పుల మీద పెద్ద రచన అవుతున్నది. మేము 30 రూపాయల అప్పు తెస్తే 100 రూపాయల అప్పు అని చెప్పి మందిని నమ్మిస్తుండని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. కరోనా కాలం చేయబట్టి అంత అప్పైంది కానీ లేదంటే అప్పెందుకు చేస్తుంటివి అని కార్పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కన్నెర చేస్తుండ్రు. అప్పుల మీద సభల పెద్దలొల్లే అవుతుంది. ఆర్బీఐ కుద్దు లెక్కలు చెప్తుంటే వాటిని డబల్ చేసి బీఆర్ఎస్ సర్కార్ అప్పు చేసిందని మందిని మత్పరిస్తుండని మండిపడుతుండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఆర్థిక మంత్రి బట్టి సార్కు లెక్కలొచ్చా అని ఎడ్డిస్తుండు. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు 1,27,208 కోట్లు. అంటే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయబోయే అప్పు 6,36,400 కోట్లు. అదే బీఆర్ఎస్ ఏల్వడ్లో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్లే. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రని బద్నామేస్తుండ్రు. నేను సవాల్ చేస్తున్నా, ఆడిటర్లను, ఫైనాన్స్ నిపుణులను పిలిచి లెక్కలు తీయమనుండ్రి. 7 లక్షల కోట్లను తేలితే దేనికంటే దానికి సిద్ధమని హరీష్ సారు సవాల్ చేసిండు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్. ఒకరోజు స్పెషల్ గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష. తప్పుడు లెక్కలు చెప్పి చేతి గుర్తోళ్ళు సభను తప్పుతో పట్టిస్తుండ్రు. మేమన్న మాట ప్రకారంగా కాంగ్రెస్ వాళ్ళు ఎంత అప్పు చేసిండ్రో లెక్కలతో సహా చూయిస్తాం. మేమెంత చేసినామో చూపెడతాం. ఇక దేనికంటే దానికి సిద్ధమని లెక్కలు చెప్పుకొచ్చిండు సారు. 21 ఏండ్లు సభలున్నా ఇట్లా లెక్కల మీద చర్చ అవుతున్నప్పుడు పైసల మంత్రి లేకపోవడు ఇదే తోల్సూరి. ఇట్లెన్నడు చూడలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మేము అప్పులు చేసినామని మా మీద బద్నామేస్తారా? ఆర్బీఐ లెక్కలు కండ్ల గానొస్తలేవా? వాళ్ళకంటే గొప్ప ఎవరున్నారు? అంత అప్పు కూడా ఎందుకైందో మీకు తెలియదా? కరోనా కాలంలో మొత్తం దునియానే లాసులు నడిచింది. ఉద్యోగులను, పింఛన్లదారులను, సంక్షేమ పథకాల కోసం రాష్ట్రాన్ని నడిపించేందుకు రూపాయి జమ చేసి ఏడ తక్లీఫ్ కాకుండా చేసినాం. కట్టే తాకతున్నది కాబట్టే బాజాప్తా అప్పు తీసినాం. మీ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయలేక చేతులు ఎత్తేయలేదు. కేంద్రం వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అప్పులు తీసుకున్నామని అనుకొచ్చిండు హరీష్ సారు. ఇట్లా సర్కార్ వాళ్ళను హరీష్ సార్ నిలదీస్తుండే వరకు స్పీకర్ సార్ కూసోవాలే అన్నట్టు చెప్పిండు. ఇక మళ్ళా మాకెందుకు ఇట్లా చెప్తుండు, అధికార పార్టీలకు కూడా గవే చెప్పాలి కదా సారు అని అనుకొచ్చిండు. అప్పుల మీద అడ్డగోలుగా మాట్లాడితే ఊకోం, బరాబర్ జవాబిచ్చి తీర్తామని గట్టిగానే నొక్కి చెప్పిండు. మరి హరీష్ సార్ సవాల్ తోటి 7 లక్షల కోట్ల అప్పు చేసిండన్న మాటలు బంద్ అయితాయా, లేదు ఇంకో 3 లక్షల కోట్లు కలిపి 10 లక్షల కోట్ల అప్పైందని అంటారో చూడాలి. టీజీపీఎస్సీ పెట్టే గ్రూప్ పరీక్షలల్లో పాస్ అయి కొలువు కొట్టాలనంటే తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ఇక్కడి వ్యవసాయం, భూమి వీటి గురించి చదివితే చాలది. ఆంధ్ర రాజకీయ పార్టీల చరిత్ర, ఏపీ లీడర్ల పనితనం, అక్కడి పథకాలు, ఇగో ఇట్లా ఇవి కూడా చదివితేనే కొలువులు వచ్చే కాలం వచ్చింది. ఏ ఊకో అమ్మ, ఈడ కొలువులు చేసేందుకు పక్క రాష్ట్రం పార్టీల గురించి చదువుడేందుకు అని అంటారేమో. ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇక పరాయి పాలన వద్దే వద్దని పంచాయత్ పెట్టుకొని మరీ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా ఇలా అదే పరాయి పార్టీలు, లీడర్ల గురించి ప్రశ్నలు అడుగుతుంటా తెలంగాణ నియామకాల కోసం పరీక్షలు పెడుతున్నట్టే కొడుతుంది కదా చూస్తుంటే. నేనైనా గ్రూప్ 2 పరీక్ష పేపర్ను చూసిన వాళ్ళు ఎవ్వరికైనా కానీ ఇది టీజీపీఎస్సీ పేపరేనా అన్న డౌట్ పక్కా కొడుతుంది. ఇంతకేమేమి అడిగిరు ఎరికైనా? 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా కాదా? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాలు, టి సుబ్రహ్మరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏంటో గుర్తించండి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని ఆడ నీటిపారుదల ప్రాజెక్టును అభివృద్ధి చేసింది నిజమా కాదా?
ఇగో ఇవ్వట ప్రశ్నలు మొత్తం లెక్క చూస్తే టీడీపీ ఆ పార్టీ లీడర్ల గురించి 10కి మీదనే ప్రశ్నలు వస్తే ఏదో ఎట్టికి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కేసీఆర్ గురించి ఇచ్చారు. ఇక ఇది చూసిన తెలంగాణ వాదులు గట్టిగానే గరమెత్తురు. అడిగేతందుకు తెలంగాణ గురించి ఉద్యమం గురించో ఒక్క ప్రశ్న దొరకలేదా? పరీక్ష పెడుతుంది ఏపీలో పనిచేస్తందుక, అక్కడ కొలువులు ఇచ్చేతందుక, లేకుంటే తెలంగాణలో కొలువులక? అది ఏపీపీఎస్సీ పేపర్లో కూడా వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకునే పరీక్షలు కూడా ఇన్నిగానం వాళ్ళ లీడర్లు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కంపెనీల ప్రశ్నలు ఉండవు కావచ్చేమో. ఆయన లగడపాటి కంపెనీ ఏందో తెలుసుకొని చెప్తేనే మస్తుగా జ్ఞానం ఉన్నట్ట. తెలుగుదేశం పార్టీ మద్దతు గురించి నాలెడ్జ్ ఉంటేనే తెలంగాణలో బుద్ధితో పనిచేస్తారన్నట. చంద్రబాబు పనితనం గురించి రాస్తేనే మా బాబే అని మెచ్చుకొని కొలులు ఇస్తారా? ఎందుకు ఈ ప్రశ్నలు అనుకుంటే పరీక్ష రాసిన క్యాండిడేట్లు కూడా కన్నెరే చేస్తున్నారు. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు కూడా గరమేండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలా టీజీపీఎస్సీని కూడా భాగం చేసుడు దుర్మార్గము. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర జాగల సమైక్య పాలకుల చరిత్రను చేసుడా? చెరిపేస్తే చెరిపోతందుకు తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే మీ కుటిల ప్రయత్నాలు తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది. తగిన బుద్ధి చెప్తుంది అనుకుంటా ఎక్సులు అరుచుకున్నాడు ఇట్లా. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడిన సీఎం సారు మాజీ ముఖ్యమంత్రి ఆనవాళ్ళని కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేస్తేందుకు కంకణం కట్టుకొని అస్తిత్వాన్ని ఆగన పడేస్తుండన్న కామెంట్లు కూడా అన్ని దిక్కులకెళ్ళి వస్తున్నాయి. కేసీఆర్ పతారాన్ని పబ్లిక్ లో తక్కువ చేయాలన్న ప్రయత్నంతో ఏపీ సీఎం బాబును లేపేతందుకు ఏమేం చేస్తుండో చూస్తూనే ఉన్నాము అనుకుంటా ఉద్యమకారులు కూడా ఉరిమురిమి చూస్తున్నారు. ఇలా కథ చూస్తుంటే రేపు గ్రూప్ పరీక్షలకు క్వాలిఫై కావాలంటే అనధికారికంగా చేర్చినట్టు చేసిన ఆంధ్ర సిలబస్ కూడా చదవాలనేమో అని అనుకుంటా శోకం పెట్టబట్టిరట అశోక్ నగర్లో ఉండే ఆస్పిరెంట్లు. మంచి పనులంటే ఏడాదికోసారి ఎన్నో తాన గానొస్తాయి గాని దొంగతనాలు అయితే వద్దన్నా గాని ఒకటి రెండన్నా రోజు రోజు గానొస్తూనే ఉంటాయి. మరి అన్ని గానం అవుతున్నప్పుడు ఎన్నని చూపిస్తాం, ఎన్ని వార్తలని చెప్తాం అని ఊకుంటాం. కానీ ఇసొంటి షోరీలు అయినప్పుడు మాత్రం చూపియకుంటూ ఉండలేం. చూసినాక మీరు కూడా ఇదేం చిల్లర బుద్ధి అనుకోకుంటూ ఉండలేరు. ఆహా, అడిగినంత ఇచ్చో ఆర్డర్ ఇచ్చో వణుకపోయేటోళ్ళు కూడా ఇంత దర్జాగా తీసుకపోరు కావచ్చు. మందాకిట్లున్న పూల కుండీలను పట్ట పగటీలే ఎంత ముద్దుగా ఎత్తుకపోతుందో చూసిర్రా అక్క? ఢిల్లీలో తాన గిట్ల స్కూటీ మీద పోతున్న గీ అక్కకి తొవ్వల ఒకరింటి ముంగట పూల కుండీలు కానొచ్చినాయి. ఓ మై గాడ్ పూల కుండ్స్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ మీ అనుకుంటా ఆడున్న వాటిల్లో ఏది మంచిగుందో సెలెక్ట్ చేసుకొని మరి స్కూటీ మీద పెట్టుకొని డంబరడాలా అని ఎంత కూల్గా పోతుందో చూసిర్రా? ఆ ఇంటికాడున్న సీసీ కెమెరాల అక్క పనితనం రికార్డ్ అయ్యే వరకల్లా ఇప్పుడు ఈ వీడియో రికామ్ లేకుండా తిరగబట్టింది సోషల్ మీడియాలో. అంత మంచి స్కూటీ కొనుక్కునేందుకు పైసలు ఉన్నాయి గాని 100-200 పెట్టి ఓ పూల కుండి కొనేందుకు పైసలు లేవా? మరీ ఎత్తుకపోయే చిల్లర బుద్ధి ఎందుకో అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తారు. ఇప్పుడు మొక్క పెట్టి నీళ్లు పోసి అది పెరిగి పెద్దగా పూలు పూసేందుకు టైం పడుతుంది. నాకంత ఓపిక ఏడగాలిపోయింది. రెడీమేడ్ ఉంది కదా అని సడీ సప్పుడు చేయకుంటే ఇట్లా కానిచ్చిందేమో అనుకుంటా ఇంకొందరు కామెంట్లు ఇస్తుర్రు. పూలకుండి ఎందుకు దన్నావ్రా అన్న డైలాగ్ తీరే ఈమె ఇట్లా బయట ఏనన్నా కానొస్తే పూలకుండి ఎందుకు ఎత్తుకపోయినావు అక్క అని అడుగుతారు కావచ్చు జనాలు. అప్పుల మీద పెద్ద రచనే అవుతున్నది. మేము 30 రూపాయల అప్పు తెస్తే 100 రూపాయల అప్పు అని చెప్పి మందిని నమ్మిస్తుండని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. కరోనా కాలం చేయబట్టి అంత అప్పైంది కానీ లేదంటే అప్పు ఎందుకు చేస్తుంటిమి అని కార్పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కన్నెర చేస్తుండ్రు. అప్పుల మీద సభల పెద్దలొల్లే అవుతుంది. ఆర్బీఐఏ కుద్దు లెక్కలు చెప్తుంటే వాటిని డబల్ చేసి బీఆర్ఎస్ సర్కార్ అప్పు చేసిందని మందిని మత్పరిస్తుండని మండిపడుతుండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఆర్థిక మంత్రి భట్టి సార్కు లెక్కలు వచ్చా అని ఎడ్డిస్తుండు. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు 1,27,208 కోట్లు. అంటే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయబోయే అప్పు 6,36,400 కోట్లు. అదే బీఆర్ఎస్ ఏల్వడ్లో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్లే. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రని బద్నామేస్తుండ్రు. నేను సవాల్ చేస్తున్నా, ఆడిటర్లను ఫైనాన్స్ నిపుణులను పిలిచి లెక్కలు తీయమనుండ్రి. 7 లక్షల కోట్లను తేలితే దేనికంటే దానికి సిద్ధమని హరీష్ సారు సవాల్ చేసిండు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్ గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. అధ్యక్ష, ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష,
ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. తప్పుడు లెక్కలు చెప్పి చేతి గుర్తోళ్ళు సభను తప్పుతోవ పట్టిస్తుండ్రు. మేమన్న మాట ప్రకారంగా కాంగ్రెస్ వాళ్ళు ఎంత అప్పు చేసిండ్రో లెక్కలతో సహా చూయిస్తాం. మేమెంత చేసినామో చూపెడతాం. ఇక దేనికంటే దానికి సిద్ధమని లెక్కలు చెప్పుకొచ్చిండు సారు. 21 ఏండ్లు సభలున్నా ఇట్లా లెక్కల మీద చర్చ అవుతున్నప్పుడు పైసల మంత్రి లేకపోవడు ఇదే తోల్సూరి. ఇట్లెన్నడూ చూడలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మేము అప్పులు చేసినామని మా మీద బద్నామేస్తారా? ఆర్బీఐ లెక్కలు కండ్ల గానొస్తలేవా? వాళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరున్నారు? అంత అప్పు కూడా ఎందుకైందో మీకు తెలియదా? కరోనా కాలంలో మొత్తం దునియానే లాసులు నడిచింది. ఉద్యోగులను, పింఛన్లదారులను, సంక్షేమ పథకాల కోసం రాష్ట్రాన్ని నడిపించేందుకు రూపాయి జమ చేసి ఏడ తక్లీఫ్ కాకుండా చేసినాం. కట్టే తాకతున్నది కాబట్టి బాజాప్తా అప్పు తీసినాం. మీ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయలేక చేతులు ఎత్తేయలేదు. కేంద్రం వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అప్పులు తీసుకున్నామని అనుకొచ్చిండు హరీష్ సారు. ఇట్లా సర్కార్ వాళ్ళను హరీష్ సార్ నిలదీస్తుండే వరకు స్పీకర్ సార్ కూసోవాలే అన్నట్టు చెప్పిండు. ఇక మళ్ళా మాకెందుకు ఇట్లా చెప్తుండు, అధికార పార్టీలకు కూడా గవ్వే చెప్పాలి కదా సారు అని అనుకొచ్చిండు. అప్పుల మీద అడ్డగోలుగా మాట్లాడితే ఊకోం, బరాబర్ జవాబిచ్చి తీర్తామని గట్టిగానే నొక్కి చెప్పిండు. మరి హరీష్ సార్ సవాల్ తోటి 7 లక్షల కోట్ల అప్పు చేసిండన్న మాటలు బంద్ అయితాయా, లేదు ఇంకో 3 లక్షల కోట్లు కలిపి 10 లక్షల కోట్ల అప్పైందని అంటారో చూడాలి. కేటీఆర్ అరెస్టు. ఇగో కాంగ్రెస్ వాళ్ళు నిద్రలో కూడా ఇదే కలవరిస్తున్నట్టుండ్రు. తెల్లారితే పొద్దుమిక్తే ఊకే అవే లీకులు. మరి ఆయన అరెస్ట్ మీద గంత కాయిష్ ఎందుకో కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళల్లో కట్టడ్డం పెడుతుండ్రని కావచ్చు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిన కాడికెళ్ళి పాడిందే పాడురా పాసవన్ల పనిమంతుడా అన్నట్టు అదే వాళ్ళు ఇస్తుండ్రు. ఇక ఇన్నొద్దులు ఎండ్ల ఇరికిచ్చి కేసు పెట్టాలనో తెలియక అన్నిదా వినట్టుండ్రు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసుల దాంట్లో ఇరికిచ్చి కేసు పెట్టాలని చూస్తున్నట్టుండు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సార్ కూడా గదే అనుకొచ్చిండు. మళ్ళా కేసు ఏసీబీకి అప్పచెప్పి ఎట్లనైనా వేసి కేటీఆర్ ను లోపటేయాలని చూస్తున్నామని ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు. సిఎస్ మేడం కూడా ఏసీబోలకు ఆర్డర్ వేసింది. ఇక వాళ్ళు మంచి రోజు చూసుకొని కేటీఆర్ సార్ ను బండెక్కించుకొని ఓవడే ఆలస్యం ఉన్నది. మరి ఎందుకు గింత రెల్లిన కేటీఆర్ ను అరెస్ట్ చేస్తేందుకు కురుకులాడుతుండ్రు సర్కారోళ్ళు అంటే, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతారు. పథకాల హామీలు అమలు ఏమైనాయని అడిగే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు. మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళిపోతుంది. దాంతో మన పని అల్కా అవుతుంది అన్నట్టే చూస్తుండ్రు. మరి కేటీఆర్ ను అరెస్ట్ చేసే ముంగట అసొంటి ఒక అంతర్జాతీయ స్పోర్ట్ ను హైదరాబాద్ లో పెట్టి మీ తాకతేందో నిరూపించుకోవాలి కదా. కేటీఆరే కాదు, మాకు కూడా అసొంటి చేయొచ్చు అని జనాలకు చూపించుకోవాలి కదా. కానీ మనం చెయ్యం. శేషణల మీద దుమ్మెత్తి పోసి మంత్ల బద్నాం చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇదే యావ ఎప్పటికీ. 5 ఏళ్లు జనాలు అధికారం ఇచ్చింది బతుకులు మారుస్తామని గాని ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టిస్తందుకు కాదు, తిరగబడ్డోళ్ళందరినీ లోపటేస్తందుకు కాదు. గీ తుట్టె కేసులకు భయపడేటోళ్ళు అయితే ఇలా రాష్ట్రం వచ్చేదే కాదు. జైలు కార్పాటోళ్ళకేం కొత్త కాదు. సీఎం సారు ఆయన అనుచరులంతా చంద్రాల సంకాలుంటే రాష్ట్రం కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర కార్పాటోళ్ళది. తాతకు దగ్గులు నేర్పినట్టు జైళ్ళేసి ఏందో సాధించినామంటే మీ భ్రమే అవుతుంది అని నవ్వుకుంటురు. కేటీఆర్ అరెస్ట్ అని లీకుల వార్తలు నవ్వుకుంటున్న కార్పాటోళ్ళు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాటలు చెప్పే మన సర్కారు ఏ తీరులో వీటిని అమలు చేస్తుందో చూస్తున్నాం కదా. ప్రశ్నిస్తే కేసులు, అభిప్రాయం చెప్తే జైలు వేస్తామని ఖుద్దు సీఎం సారే చెప్తుండు. కొంత మంచిగా నిర్బంధ ప్రజాపాలన అమలు చేస్తుంది సర్కారు. ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడదామంటే మాట్లాడనిస్తలేరని కార్పాటోలు ఎట్లా నిరసన చేసిండ్రో చూడురి. రైతులకు బేడీలేసి రైతులను అవమానించిన కాంగ్రెస్ వాళ్ళ తీరుకు నిరసనగా అసెంబ్లీ కాడికి ఇట్లా చేతులకు బేడీలేసుకొని నిరసనగా బయలుదేరిండ్రు కార్ పార్టీ లీడర్లు. నల్లంగిలేసుకొని చేతులకు బేడీలు తలిగేసుకొని ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, రైతులకు బేడీల సిగ్గు అంటూ నినాదాలు చేయబట్టిండ్రు. తన్నితెలెవ్వనోళ్ళు గోక్తెలేస్తారా అన్నట్టు యావత్ రైతులు శివాట్లు పెట్టి శాపనార్థాలు పెట్టిన శలనం లేనోళ్ళు గిసొంటి నిరసనలకు దిగొస్తారా సార్లు. ఎన్ని చేసినా ఏం ఫాయిదా లేదు. ఇనవడ రానోళ్ళ ముంగట శంఖమూదినట్టి. రైతుల మీద అంత పాయరంగా ఆరిపోతే గిట్ల బేడీలు ఎందుకు వేస్తారు, రుణమాఫీ ఎందుకు ఎగ్గొడతారు, రైతు బంధు ఎందుకు ఎగనామం పెడతారు, వడ్ల బోనస్ కెందుకు కొర్రీలు పెడతారు, తుమ్మల సారు ఎందుకు ఊకే బిచ్చగాళ్ళ లెక్క మా ఇంట పెడతారని అవమానిస్తాడు. కాంగ్రెస్ పాలన అంటేనే కాంట్రాక్టర్లకు, అదానిల అడుగులకు మడుగులొత్తే పాలన. రైతులను పట్టించుకునే సోయి వీళ్ళకి ఎక్కడిది అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ మీద గరం అవుతున్న రైతాంగం.
రోడ్ల పంట ఎవరన్నా భిక్షాటన వేసుకుంటా కానొస్తే కొందరు తోసిన కాడికి 5దో 10దో ఇచ్చి తోలుతారు. ఇంకొందరు అయితే లేవు పర్రీడికెళ్ళి అని ఎలగొడతారు. కానీ గిడ బిచ్చమేస్తే కేసేస్తారట. ఏంది బిచ్చమేస్తే కేసేసుడేంది అంటారా? చూడురైతే ఇదెక్కడి మాస్రా మావా అనుడు పక్కా ఓగాల మీరు ముచ్చటింటే. మామూలుగా రోడ్ల మీద ఎవరైనా దిక్కుతోచని పరిస్థితులుంటే 5దో 10దో ఇచ్చి సాయం చేయురని చెప్పేటోళ్ళని చూసినాం గానీ మధ్యప్రదేశ్ లో ఉన్న ఇండోర్ కాడ మాత్రం భిక్షాటన చేసేటోళ్ళకి ఎవరైనా పైసలు ఇస్తే FIR రాసి కేసు బుక్ చేస్తారట. మళ్ళీ ఎందుకు ఇట్లా అనంటే యాచకులు లేని నగరంగా మార్చేతందుకు ఈ నిర్ణయం తీసుకురట సెంటర్ వాళ్ళు. మళ్ళీ ఇది ఎప్పటిసంది అనుకుంటురు కొత్తేడాదికెళ్ళే అంటే జనవరి 1, 2025 నుంచి చాలు కాబోతుంది. దీనికోసం దగ్గర 10 నగరాలల్లో పైలట్ ప్రాజెక్ట్ పేరుతోని దీన్ని షురూ చేస్తారు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇది ఉత్తర మధ్యప్రదేశ్ లోనే కాదు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా లిస్టులున్నాయట. అందరికి తెలియని ఇంకో షాకింగ్ ముచ్చట ఏందంటే ఇట్లా రోడ్ల పొంట అడుక్కునేటోళ్ళు ఏం తక్కువలు కాదు. ఇండోర్ అధికారులకు వాళ్ళ గురించి కొన్ని అవాకయ్యే నిజాలు తెలిసినాయి. అవేందంటే ఇలా దాంట్లో కొందరికి పక్కా ఇండ్లు ఉన్నాయట. ఇంకొందరు అయితే డ్యూటీలు చేసుకుంటా పెండ్లాం పిల్లలతోని సెటిల్ కూడా అయ్యారట. అందుకే ఎట్లొచ్చిన వాళ్ళని అట్లనే వాళ్ళ జాగాలకు దోలియనికనే ఈ ఆలోచన చేస్తుందట కేంద్రము. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ మెయిన్ మోటో ఏందంటే అసలు అడుక్క తినేటోళ్ళు లేని సిటీలు ఉండేటట్టు చేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటారట. చూడాలి ఇది ఎంత దాకా సక్సెస్ అవుతుందో. సుశీరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ టీవీ ముచ్చట్లు.